ఓం గం గణాధిపతియే నమః. గణపతిని మొదటి పూజా అధికారిగా స్థాపించిన తర్వాత 3 లోకాల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. రాక్షసులు తాము అనేక శక్తివంతులని ఆరాటం చేస్తున్నారు. దేవతలు ఆందోళన చెందుతారు. అప్పుడు ఆ ఇంద్రుడు అంటాడు, ఆ గణపతి నిజంగా మాకు రక్షణ కలిగించగలడా అని. ఎందుకంటే ఆయన శాంత స్వరూపిలా ఉంటాడు కదా. అనేక రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందుతారు. వాళ్ళల్లో మూర్ఖుడు సింధూరాసురుడు తాను గణేశుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు సింధూరాసురుడు అంటాడు, ఇప్పటికే దేవతలు గణపతిని పెద్దదిగా భావిస్తున్నారు అని విన్నాను. చూద్దాం ఆయన నాకు ఏం చేయగలడు అని అన్నాడు. అసుర శక్తులతో ఆయుధాలు తయారవుతాయి. రాక్షసులు యుద్ధానికి సిద్ధమవుతారు. దేవతలు భయంతో బ్రహ్మదేవుని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు గణపతిని పిలిచాడు. పిలిచి, ఇప్పుడు నువ్వు శాంత స్వరూపమే కాక నీ ఉగ్రరూపం కూడా చూపించాలి అని చెప్తాడు. శక్తివంతమైన ప్రదర్శన ప్రదర్శిస్తాడు. ధర్మాన్ని కాపాడటమే నా ధ్యేయం. ఈ లోకాన్ని రక్షించేందుకు నేను సిద్ధం అంటాడు వినాయకుడు.